అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేనైతే ఈ సెలవులకి ఊరు బయలుదేరాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం సెలవులకి మేము ఎప్పుడూ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. అది ఒక కారణం అనమాట. ఆ కారణం ఏంటంటే మా మాయ కూతురు పెళ్ళి. అందువల్ల అయితే మేము సెలవులకి వెళ్తున్నాం. మా ఆయన వదిలేసి వెళ్తున్నాను. మా ఆయన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని అడుగుతున్నాను. అతనే చెప్తారు, వినండి. మాకైతే చాలా బాధగా ఉందన్నమాట. నాకే బాధగా ఉంది, మా ఆయనకి ఏ బాధ లేదు. నవ్వుకుంటుందా? చూడు, స్మైల్ కూతుర్ని గుండెలాగిపోతుంది అనమాట. ఆయన అయితే వదిలేసి ఎక్కిపోయాము. మా ఆయన కూడా ఇంటికి బయలుదేరిపోయాము. కొంతసేపు అయ్యాక ఏడ్చాము. చాలా అంటే చాలాసేపు అయితే ఏడ్చిన తర్వాత 4 అయింది. 4:30 అప్పుడు మేమైతే టీ తాగాలండి. ఎందుకంటే ఏసీ కాబట్టి నేను టీ తెచ్చుకున్నాను అనమాట. ఇంటి నుంచి ట్రైన్లో టీ బాగోదు కాబట్టి నేను ఇంట్లో నుంచి తెచ్చుకున్నాను. వేడివేడిగా టీ తాగాలనేసి అయితే టీ తీసాను. మొహం కడుక్కున్నాను. చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈ 2 నెలలు వదిలిస్తున్నాయి, ఎప్పుడు లేమన్నమాట ఎన్నాళ్ళు. అందువల్ల చాలా బాధగా ఉన్నది. అందువల్ల కొంతసేపు ఏడ్చి కొంతసేపు అయ్యాక రిలాక్స్ అయ్యాక టీ తాగుతున్నాం అనమాట. స్నాక్స్ అన్నీ కొనేసి ఇచ్చేసారు మా ఆయన. ఎందుకంటే ట్రైన్లో బాగుంటాయి బాగోవు, మేము ఇప్పుడు కొనం అనేసి ఇంటి నుంచే కొనేసి తెచ్చుకున్నాం. మా పాప అయితే అసలు పడుకొని లెగిస్తే వాళ్ళ డాడీని అసలు వెతికేస్తుంది. ఎప్పుడు వాళ్ళ డాడీని వదిలేసి లేదు కాబట్టి అది ఏమంటుందేమో అనేసి దాని భయమే నాకు కొంచెం ఎక్కువ అనమాట. చిన్నప్పటి నుంచి డాడీతో ఉన్నది. సడన్గా ఒక 2 నెలలు అయితే దూరంగా ఉండడం, అది ఎలా ఫీల్ అవుతుంది ఏంటని దాని గురించి ఆలోచిస్తున్నాను అనమాట. అలాగా మనమైతే ఈ జర్నీ అయితే ఇలాగ మాట్లాడుకుంటూ వెళ్ళిపోద్దాం అనేసి నేనైతే చిన్న చిన్న వీడియోలు తీశాను. శైలి అయితే చాలా ఉందనమాట. ఏసీ కాబట్టి ఫుల్గా వేసేసాడు. అసలు నాకైతే అసలు చాలా చలి అవుతుంది అనమాట. అందుకని ఇలా దుప్పటి కప్పేశాను అనమాట. చాలా చాలా చలిగా ఉంది. అందరూ ఫుల్గా పడుకున్నారు. నాకైతే అసలు నిద్రే పట్టట్లేదు. ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు పిల్లలతో ఒంటరిగా ప్రయాణం చేయలేదు. అందువల్ల నాకు అస్సలు నిద్ర కూడా రావట్లేదు. నైట్ కూడా నేను ఫుల్గా పడుకోలేదనమాట. ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నాను కాబట్టి చాలా టెన్షన్గా ఉంది. అందువల్ల నేనైతే అస్సలు ఇడికి తెలియట్లేదు. నీకు ఒక్క పెడుతుందా? అది ఒక్క పెడుతుంది. పెద్దన్నారు ఒక బాడీ ఒక కలగ పెట్టుకోలేదు. నాకు ఎత్తుబెట్ట తెచ్చేస్తుంది. ఇడికి ఈ సైడ్కి కూల్ డ్రింక్ కావాలంటాడు. ఏడ్స్ ఎలా అర్థం అంటలేదు. ఈ చలికి జలుబులు దగ్గులు ఇంటికి వెళ్ళి చేసేది వద్దురంత మానట్లు. కానీ నేను కొన్నాను, వాళ్ళ డాడీ వద్దని చెప్పండి అనమాట. నేను కొన్నాను ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్లు అన్నీ వస్తున్నాను. ఏం పని వస్తున్నాను. ఏసీ తీయడం కారణం ఏ డ్రాప్ అని, కానీ అందుకు అన్నీ వచ్చేస్తాను. ఏసీ తీయడంటే స్నాక్స్ ఐటమ్స్ ఏవి కొంతమంది తిరగరనమాట ఎక్కువ. అందువల్ల తీయమంటే ఇందులో కూడా అన్నీ వచ్చేస్తాను. నేను కొన్నానమాట. చూడండి కాపు నేను కొన్న తొలితో తీయను. ఐస్ క్రీమ్ లేదు, కూల్ డ్రింక్ లేదు. చలికి కూల్ డ్రింక్ డాడీకి ఫోన్ చేసి అడగల అడుగుతున్నాను. సరే తర్వాత మాట్లాడు. అండి మా ప్రయాణం అయితే సాగిపోయింది. మా పాప కూడా నీట్గా ఉదయం లేచి నీట్గా అయితే మేము బయలుదేరాము దిగడానికి. మేము ఇంకా ట్రైన్ దిగిపోయే టైం అయితే అయ్యింది. నేను నైట్ కూడా పడుకోలేదు, ఎందుకంటే చిన్నపిల్లలతో జర్నీ చేస్తున్నాను కాబట్టి. అందువల్ల అలాగా నేను నైట్ కూడా పడుకోలేదు. కింద సీట్లు దొరకడం మంచిగా, మనకి చిన్నపిల్లలతో కింద సీట్లు దొరకడం కొంచెం పర్వాలేదు. ఎందుకంటే మేము తాత్కాలికంగా తీసాం కాబట్టి వెళ్ళాలని ఐడియా లేదన్నో, అందువల్ల ఇలా తీసాము. పర్వాలేదు. మా జర్నీ అయితే ఫుల్గా సాగిపోయింది. మా పాపను అసలు ఈ ఫుల్ డే నేను ఆపడం నాకు పెద్ద పని అయిపోయింది అనమాట. అది ఒక్క దగ్గర కూర్చోది, కిందకి మీదకి తిరుగుతుంది. ఎలాగో ఆఫీస్ అయితే మేమైతే ప్రయాణం అయితే ఫుల్గా కొనసాగించామన్నమాట. దిగగానే మా ఇంట్లో పెళ్ళి, అక్కడికి వెళ్ళాము. అక్కడ వీడియో కూడా చూడండి. ఇంకా పెళ్ళి దిగ్గానే నేనైతే మొత్తం వీడియో అక్కడ వరకే కట్ చేస్తానమాట. ఎందుకంటే ఇలా దిగాను లేదా వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాల్సి వచ్చింది. ఫుల్ టైర్లో కూడా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే వెంటనే ఆ రోజే పెళ్ళి రోజే నేను దిగాను అనమాట. అందువల్ల అక్కడికి ఇలా వెళ్ళి నీళ్ళకి వెళ్ళారనమాట. అమ్మాయికి స్నానం చేయడానికి, పెళ్లి కూతురికి స్నానం చేయడానికి నీళ్ళకి వెళ్ళారు. ఈ విధంగా నీళ్ళు తెచ్చేస్తే అక్క చెల్లెలు మేనత్తలు ఇలా నీళ్ళు తెచ్చేసి పెళ్లి కూతురికి స్నానం చేస్తారనమాట. నేను పిన్ని అవుతాను కాబట్టి నేను తేకూడదు. ఈ విధంగా వాళ్ళ సిస్టర్స్ అత్తలు అందరూ వెళ్ళారనమాట. ఈ దగ్గర అక్క చెల్లెలు అనమాట. ఇప్పుడు పెద్దదానికి పెళ్ళి అవుతుంది అనమాట. మా సొంత మాయ కూతుర్లు అనమాట. అందువల్ల నేను ఎప్పుడు దేనికి ఫంక్షన్కి రాలేదు. వాళ్ళు మెచ్చునేటప్పుడు ఇంట్లో దేటప్పుడు ఎప్పుడు రాలేదనమాట. ఈసారి కంపల్సరిగా మా మాయ రావాలి అనేసి అన్నారు కాబట్టి నేను పిల్లలు తీసుకొని అయితే రావడం జరిగింది. ఈ విధంగా అమ్మాయికి స్నానం చేయడానికి 9 మంది 11 మంది అందరైనా
ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట. 21 మంది కూడా వెళ్తారు. మనం అందరినైనా పిలుచుకోవచ్చు. ఈ విధంగా ఆడపిల్లలు వెళ్ళాలి, అంటే ఆడపిల్లలు మేనత్తలు వెళ్తారనమాట. ఈ విధంగా నీళ్ళు తేవడం జరిగిందనమాట. నీళ్ళు తెచ్చి కింద మనకి ముగ్గేసి పేడతో అలికేసి ముగ్గేసేసి అమ్మాయిని కూర్చోబెట్టి స్నానం చేస్తారనమాట. ఇది ఒక్కొక్క ఊరు సైడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మా ఊరు సైడ్, మా అమ్మ ఊరు సైడ్ ఇలాగనమాట. మా అత్తూరు ఊరు సైడ్ కూడా ఇలానే అనమాట. ఈ విధంగా అమ్మాయిని స్నానంకి నీళ్ళు తెచ్చేసారు కదా, నీళ్ళు తెచ్చాక ఈ విధంగా అమ్మాయిని ఒక 3 సార్లు తిప్పాక కూర్చోబెడతారనమాట. పెడతారనమాట. అప్పుడు స్నానం మొదలు పెడతారు. అమ్మాయి ఇంట్లో ఈ విధంగా చేస్తారనమాట. వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళు అలాగే మేనత్తలు మాత్రమే చేస్తారు, మరి ఎవరు కూడా చేయరు. పేరంటాల్లో అక్షంతలు కట్టేస్తారు. ఇది మా అన్నయ్య కూతురు చూడండి ఎలా ఉంది. ఈ విధంగా అయితే స్నానానికి రెడీ అయిపోయారు. అక్షంతలు వేసి అందరూ ఆశీర్వదిస్తారు కూర్చొనే ముందు. తర్వాత దిష్టి తీసి పసుపు రాసేసి తర్వాత స్నానం చేసేయడమేని. ఈ విధంగా అయితే పెళ్లి సందడి అయితే మొదలైంది. పెళ్లి వీడియో కూడా ఉంటుంది ఫుల్గా. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న అమ్మాయే కానీ పెళ్లి చేసేస్తున్నారనమాట. మరి ఏం చేస్తాం, 3 ఆడపిల్లలు కాబట్టి ఈ విధంగా పెళ్లి చేసేస్తున్నారు. మరి ఈ విధంగా మీ సైడ్ కూడా ఎలానే జరుగుతాయంటే మీరు అందరూ కామెంట్ చేయండి. అమ్మాయి మాత్రం సన్నంగా ఉంటుంది, మరి దానికి చదువుకుంటుంది. పెళ్ళి కూడా చదువుకుంటాను అన్నది కాబట్టి తొందరగా పెళ్లి చేస్తున్నారు అనమాట. తొందరగా అంటే 20 years ఉంటాయి అమ్మాయికి. ఈ విధంగా అందరం ఆశీర్వదిస్తున్నమాట. స్నానానికి రెడీ అయ్యారు. నీ తెచ్చిన బిందెలతో నీళ్ళు ఉన్నాయి కదా, అందరూ ఆ బిందెలతో నీళ్ళు అనమాట పసుపు రాసేసి అందరూ స్నానం చేయడానికి అనమాట. ఇందరు ఎవరెవరు అక్క చెల్లెళ్ళు మేనత్తలు వెళ్ళారో వాళ్ళందరికీ డబ్బులు వేస్తారనమాట. కొంగి వేయడం అంటారు కదా, ఇలా కొంగి వేసేటప్పుడు అందరికీ ఎంత స్తోమత ఉంటే అంత స్తోమతకి తగ్గ 100 రూపాయలు, 101 రూపాయి, 501 రూపాయి వేస్తూ ఉంటారనమాట. మా బాప అయితే 101 రూపాయి అందరికీ వేసింది. 9 మంది వెళ్ళారు, 9 మందికి వేసింది. ఇలా ఈ విధంగా ఎంతమంది వెళ్తే అందరికీ వేస్తారనమాట. చూడండి ఈ విధంగా ముందుగా 3 మంతలు తిప్పి ముర్రాటకి వేసాక తర్వాత అమ్మాయికి పసుపు రాసేసి స్నానం చేస్తారు. చూడేసారా ఈ విధంగా చేస్తారనమాట. ముందు వాళ్ళ తల్లి చేస్తున్నారు. ముందు వాళ్ళ అమ్మగారు పసుపు రాసి తర్వాత బొట్టు పెట్టేసి స్నానం చేసి పెళ్లి కూతురు చేశాక ఈ విధంగా పెళ్లి పందిరికి తీసుకెళ్ళిపోవడం అనమాట. పెళ్లి కొడుకు ఇంటికాడ ఇంటి ముందే పెళ్లి కూతురికి ఇంటి ముందే పెళ్లి చేస్తున్నారు అనమాట. మనకైతే కోయిల్లో జరిగింది, మాకైతే వీళ్ళకైతే ఇంటి ముందే చేస్తున్నారు. ఫస్ట్ కూర్చుని పెట్టిన తర్వాత ముందుగా పసుపు నూరిస్తున్నారనమాట. ఈ విధంగా పసుపు నూరాక పసుపులో కొంచెం గణేష్లా చేసేసి దాని మీద తాలిబొట్టు పెట్టి పూజించాక మనకైతే తాళి కట్టిస్తారన్నమాట. ఈ విధంగా అందరు చుట్టాలు ఉన్నారనమాట. పెళ్ళి అంతకంటే 4కి కరెక్ట్గా 4:20 తెల్లవారుజామున రాత్రంతా మాకు కొలువు అనమాట. ఈ విధంగా రాత్రంతా మేము కొలువులే అనమాట. మా పిల్లలతో అసలు మాకు చాలా టైర్డ్ అయిపోయాము. ఫుల్ టైర్డ్లో జర్నీ చేసుకొని వచ్చాము. ఆ తర్వాత ఈ పెళ్ళి టైర్డ్ అయితే మాకు ఇంకా టైర్డు. తెల్లవారుజాము వరకు అలాగా అసలు పడుకోనివ్వలేదు. మా పిల్లలైతే పడుకోలేదు అస్సలు. అంత చిరాకు అనిపించింది అనమాట. మరి ఏం చేస్తాం, ఎప్పుడో ఒకసారి ఇలా వస్తే మరి ఇలానే ఉంటుంది. ఈ విధంగా అయితే మనకి జీలకర్ర బెల్లం పెడతారు కదా, అందువల్ల మధ్య అయితే టవల్ ఈ విధంగా మధ్యలో పట్టుకోవాలన్నమాట. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఒకరికొకరు చూసుకోకుండా పెడతారు కదా, అది అందరికీ తెలిసిందే. అదేవిధంగా అయితే ఇక్కడ కూడా ఇలా జీలకర్ర బెల్లం పెడుతున్నారు. మధ్యలో నేనైతే టవల్ పట్టుకున్నాను అనమాట. మా పాప అయితే ఫుల్గా ఫోన్లో అసలు బిజీ అయిపోయింది. ఫుల్ చూసారా, అస్సలు పడుకోలేదు. తెల్లవారు 4:20, 4:30 అయిపోయింది టైం. అయినా పడుకోకుండా దాని అంతలో అది ఎలా ఫోన్ చూసుకుంటుంది. ఈ విధంగా అయితే మనకైతే పెళ్ళి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. మెయిన్ ఘట్టం ఇదే అనమాట, జీలకర్ర బెల్లం. ఈ విధంగా అయితే జాలీగా మేమైతే పెళ్ళిని ఎంజాయ్ చేస్తూ నిద్ర లేకుండా అయితే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. తెల్లవారుజామున అంటే అసలు మంచి నిద్రల టైం అనమాట. మా సైడ్ ఎప్పుడు ఇలానే జరుగుతుంది. మాది కూడా 3 అప్పుడు అయిందనమాట. మ్యాక్సిమం ఆ టైంలో అంటే అవుతుందనమాట. తమిళనాడు సైడ్ అయితే అసలు ఉదయాన్నే పెళ్లి చేస్తారు, 9, 8:30 లోపు తెల్లవారి. మన సైడ్ ఎప్పుడు ఏకజోనే చేస్తారనమాట. ఈ విధంగా వీళ్ళది కూడా 4:20 పెళ్ళి అయితే అయ్యింది. జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు చూసారా, జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారు. తర్వాత మనకి తాళి కట్టే ఘట్టం ఉంది. ఇవి అయ్యాక కూడా మనం దీనికి కూడా ఉంటాము. మొత్తం పెళ్ళి మొత్తం అయ్యాక తెల్లవారు అయితే ఎన్ని గంటలకు ఇంటికి వెళ్ళాము, 7 గంటలకు ఇంటికి వెళ్ళామన్నమాట. పెళ్ళి అయ్యి చదివింపులు ఉంటాయి కదా, డబ్బులు బంగారం ఎవరైనా ఏవేవి వస్తువులు వేసినా కూడా చదివిస్తారు కదా, ఆ కట్నం చదివించే టైంలో వరకు అయితే ఫుల్గా ఉన్నాం. మేము ఫుల్గా ఉన్నామన్నమాట. ఫుల్గా అన్నీ అయ్యి వెళ్ళేసరికి 7 అయ్యింది. కరెక్ట్గా తెల్లవారు 7 అయ్యింది అనమాట. ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి ఇంకా
ఎక్కడికల్లా అక్కడ పడుకోవడానికి ఏం పని లేదు ఇంకనమాట. అంత టైర్డ్ అయ్యామన్నమాట జర్నీ చేసుకొని. మాకు ఇలా అవ్వడం ఇంకా జర్నీ ఇంకా టైర్డ్ ఫుల్గా ఉన్నాము. తాళి కట్టడం కూడా అయిపోయింది. అసలు పెళ్ళి పూర్తిగా అయిపోయినట్లుగా అనమాట. మా మాయకైతే అసలు కంట్లో నీళ్ళైతే అసలు గలగల తిరిగినాయి. ఎందుకంటే ఫస్ట్ పాపకి అసలు అంత ముద్దుగా పెంచాడు అనమాట. ఫస్ట్ అమ్మాయి అది. అసలు చాలా రోజుల తర్వాత మా మాయకి పిల్లలు పుట్టలేదనమాట. ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఈ అమ్మాయి పుట్టింది. ఆ విధంగా చాలా అంటే మా మాయ కంట్లో అసలు నీళ్ళు అయితే తిరిగిపోయి నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎవరమైనా అమ్మాయిని కాసిన వాళ్ళందరం ఫేస్ చేసే మెయిన్ అంటే ఇదేనమాట. అమ్మాయిలు ఎవరైనా తల్లిదండ్రులు అందరూ ఫేస్ చేసే గట్ట ఏదైనా ఉంది ఇదేనమాట. పరిస్థితి అందరం ఇది ఫేస్ చేస్తాం వెనక ముందు. ఈ విధంగా మా మాయ కూడా అలానే అనమాట. చాలా అంటే చాలా బాధపడ్డాడు. మా అందరం ఏడ్చేసామన్నమాట. ఒకళ్ళం కాదు, అందరి కంట్లో నీళ్ళు తిరిగాయి ఈ విధంగా. మరి ఏం చేస్తాం, ఈ విధంగా అయితే పెళ్ళి అయితే పూర్తయిపోయింది. ఆ క్షణంలోన ఏడుపు వచ్చినా కూడా ఒప్పుకోవాలి అందరి మొక్కలోన. మా మాయ అయితే అలా డల్గా అయిపోయాడు అనమాట. ఫస్ట్ అమ్మాయి కాబట్టి. 3 అమ్మాయిలైనా కూడా చాలా ముద్దుగా పెంచాడు. అలాగే మమ్మల్ని మేనకోడలం అయినా కూడా మమ్మల్ని కూడా అలానే పెంచాడనమాట. అదేవిధంగా పెళ్ళికి అందువల్ల మా మాయ గురించే మెయిన్ పెళ్ళికి వచ్చాను. మా మాయ అంటే మాకు అందరికీ చాలా ఇష్టం. ఈ విధంగా పెళ్ళి అయితే పూర్తయిపోయింది. 3-4 తాళ్ళు అయితే కట్టేస్తున్నాడు వరుసగా పెళ్ళి కొడుకు. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ నిద్ర మొక్కలతో కూర్చోను. ఈ విధంగా మొక్కలతో అందరం పెళ్ళిని చూస్తాను కానీ అందరికీ నిద్ర పడిపోతాడు అనమాట. తెల్లవారు 4:30 అంటే మరి అలానే ఉంటుంది. పెళ్ళి అయితే అయిపోయింది మా అమ్మాయికి అయితే. ఈ విధంగా అందరూ వీడియో అయితే మొత్తం పూర్తిగా చూడండి. లైన్గా కడుతూనే ఉన్నాడు పెళ్ళి కొడుకు అయితే తాళ్ళు. ఎందుకంటే ఒక 3-4 ఉంటాయి. అమ్మమ్మ వాళ్ళది, తాతకూరది, అత్తోరిది, కన్నోరిదని 4-5 తాళ్ళు అయితే కట్టేశాడు అనమాట. మీ ఆశీస్సులు అందరూ మా పాపకి అలాగే మా అల్లుడికి ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ నవదంపతులకి మీ ఆశీస్సులు అందరూ ఇవ్వండి. హాయిగా ఉండాలని మనసారా కోరుకోండి. ఇంతేనండి వీడియో అయితే. మీరు అందరూ ఫుల్గా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో ఫుల్గా చూడండి. మేము అందరం ఫొటోస్, మా ఫ్యామిలీ ఫొటోస్ అందరం దిగాము. అంతా వీడియో చూస్తే లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.